जय बजरंगबली। भाइयों और बहनों, कोई जोर से नहीं बोलना। మన మాట బద్మాష్ గాడి ఉన్నాడంటే పారిపోతాడు. ఎవ్వరు సప్పుడు చేయొద్దు. సమజైందా? సమజైంది. జై బజరంగబలి. జై బజరంగబలి. అమ్మో ఇప్పుడు ఎలా రా? శ్యామ్, మంచోడని నమ్మి డబ్బిస్తే ఎగ్గొట్టి మమ్మల్ని దిగొట్టావా? రారా బయటికి, నేను తేలుస్తా. రేయ్ లేరా, నువ్వు వాడు బాబాయ్ కదూ, నిన్ను చంపితే నీ శవం చూడటానికి నడుస్తాడు. ఎక్కడికి కిరికిరి సారు? ఆయనకి నేను బాబాయ్ ఎందుకైతా? ఆ బట్టె బాజిగాడు నాకు కూడా పైసలు ఇవ్వాలి. అరే ఇస్తామండి, ఇస్తాం. అరే నీకెందుకు మీ సర్కదరదు, నడిమిట్టుండద్దు, ఇది పైసల మామలా. వాడు మాకు కూడా డబ్బులు ఇవ్వాలండి, మాదంతో పాటు మీది కూడా వసూలు చేసేద్దామని అంటున్నాడు. శుక్రియా శుక్రియా. అయితే పోదాం పదండ్రి. అంటే ఎక్కడికి? బయటికి. అదే మరి, నువ్వు బయట నుంచి వస్తున్నావు, వాడిని కనిపించాడా? కనిపించలే. మీ లోపల నుంచి వస్తున్నావు, మాకు కనిపించలేదు. అందుకని నువ్వు లోపలికి వెళ్ళి వెతుకు, మేము బయటకి వెళ్ళి వెతుకుతాం. ఆగండ్రి, ఈ ముసుగులు వేసుకొని తిరుగుతుంది ఎందుక? అప్పులోళ్ళకి భయపడి. కాదు కాదు, శ్యామమ్మని గుర్తుపట్టకుండా. అరే నేను గలత్ చేసిన, నేను మీ లెక్క ముసుగులు వేసుకుంటే మంచిగుంటుండే. ఠీక్ పండ్రి పండ్రి. ఆగు. తమ్మి కళ్ళ గంతలు ఊసిపోతున్నాయి, చక్కగా కట్టుకో, లేకపోతే శ్యామగారు గుర్తుపడతారు. థ్యాంక్స్ అండి. అరే ఈయన శకల శ్యామగా లెక్క కొడుతుంది. అరే మన నవలగాలని చేసి ఉరికిపోతాడు, పట్టుకోండి. అరే జరుగుండ్రి. ఏ జొన్న రొట్టెలు తిని అట్ట కట్టదయ్యారండి. జరుగుండ్రా జరుగుండ్రి. అది పోనీ తల్లి. అరే ఏం మనుషులు పోని పోని అది ఉరుకుతున్నా. అన్నా ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్నా, ఒళ్ళంతా పులిసిపోతుంది. గంట నుంచి కొడితే నేను ఒళ్ళు పులిసిపోతే 2 రోజుల నుంచి కొట్టించుకుంటున్నా. నా పరిస్థితి ఏంట్రా? అన్నా నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఉండి తెచ్చావో నేను అందుకే ఉన్నాను. నేను ఎందుకున్నానో నాకు తెలియదు కదా. నాకు తెలీదురా. వాళ్ళదేంట్రా అన్నా? అది మరి అంటే గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, ఆటో ఛార్జ్లు, నిరోధ్ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు తీసేగా మిగిలిన 4,67,934 రూపాయలు అన్న. అంతేనా? బీపీ తెప్పించు, కాల్చి పరదొప్తా అన్నా. గుర్తొచ్చిందన్నా, 25,000 ఖర్చు అన్న. 4,70,000 అలాగే ఉన్నా. ఇచ్చేస్తాను. డబ్బా ఎదురా? డబ్బానా? డబ్బా ఏంటి సార్? రైస్ సొల్లు నా కొడకల్లారా, నేను 3 లెక్క పెట్టే లోపల డబ్బా ఎక్కడుందో చెప్పకపోతే తలకాయలు పుచ్చకెల్లా పేలిపోతాయి. అన్న ఒక నిమిషం. ఓ మీకు కావాల్సింది డబ్బా, బ్యాగ్ కాదు. మధ్యలో బ్యాగ్ కూడా ఏంట్రా? మీకు కావాల్సింది బ్యాగ్ కాదా, డబ్బానా సార్? చెవిటి నా కొడకల్లారా, డబ్బా అంటే బ్యాగ్ అంటారేంట్రా? సార్ మీకు అందరికి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం అంటే చెప్పనా? చెప్తున్నా. మీరు తప్పు మనుషులు ఎత్తుకొచ్చారు. తప్పు మనుషులేంటి? డబ్బా దొబ్బేసింది మీరే కదరా సార్. ఆ డబ్బా గురించి మాకేం తెలియదు సార్, మాదంతా చిల్లర కొట్టాడు సార్, మాకేం తెలియదు సార్. రైట్ అని తీసుకురండి. నిన్నెక్కడో చూసినట్టుంది అబ్బాయి. అవును, ఎక్కడో చూసాము. ఈ బ్యాగ్లో నుంచి కొట్టేసిన డబ్బా గురించే నేను అడిగేది. గుర్తొచ్చింది. నువ్వు ఆ రోజు బైక్ మీద వచ్చావు కదా. అబ్బో నువ్వు మామూలు రద్దు చేయలేదు ఆ రోజు అమ్మాయితో. ఏం లేదన్నా, నువ్వు మరీ చెప్తావు. నువ్వు మంచి రొమాంటిక్ బాయ్ కదా. ఇవన్నీ కామన్ అన్న. అబ్బో ఆ రోజు మేము చూసాను లేవాయ్. నువ్వు మరీనన్నా. అవ్వండి. ఏంట్రా ఇది? ఏంటిది? పోనీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన పనేంటి? నీ అయ్యా ఇప్పటికైనా చెప్పి తప్పించుకోండి డబ్బా ఎక్కడ ఉందో. ఏ డబ్బా సార్? రై ముగ్గురి చిత్త కొట్టండి. ఈ డబ్బా మరి మీ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఈ డబ్బా అంటే ఈ డబ్బా కాదు,
ఇలాంటిది ఇంకో డబ్బా. ప్రతి మెడికల్ షాప్లోని దొరుకుతుంది సార్ వెనిలా ఫ్లేవర్. అప్పట్లో అయితే 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 2 కొంటే 1 ఫ్రీయా? మెడికల్ షాప్ లో దొరుకుతుందా? ఈ డబ్బా విలువ ఎంతో తెలుసురా నీకు? 55 రూపీస్. చెప్తున్నా కొడక, దీని విలువ ₹1,00,00,000. ₹1,00,00,000? ఊరుకోండి సార్, ₹1,00,00,000 డబ్బా అయితే మీరు జోకర్ గడికి ఎందుకు ఇస్తారు? చెప్పినా నేను చెప్పినా లేదా ఈ అవలోగానికి ఇవ్వద్దని? అయినా ఇచ్చినావు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఏమైనారా? అవలోగన్నమైనాం. ఓ, బీర్ తాగుతావా? సలా ఉండాలా? ఇదిగో 100 తెచ్చుకోపో. ఉందేనా? సరే రా, కొట్టండి నా కొడుకుని. నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్. మన దగ్గర ఎక్కడ ఉందన్నా? నా దగ్గర ఉందిరా, ఉంది, మా ఇంట్లోనే ఉంది సార్. రాయ్ సరిగ్గా చూడు, ఇలాంటి కాల్షియం డబ్బాయేనా? అవును సార్, ఇలాంటి డబ్బానే మా ఇంట్లోనే పెట్టాను. రాయ్ అమ్మ నాన్న, నాకు తెలియకుండా ₹1,00,00,000 సరుకు దొబ్బేసి జంప్ అయిపోతావా? ఇది మోసం, దగా, కుట్ర. ఒరే ఎడ్డా కొడక, అందులో ₹1,00,00,000 సరుకున్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఆ సొల్లు కబుర్లన్నీ తమ్ముడిని కూడా చూడకుండా మోసం చేస్తావా? నువ్వు మాత్రం 5 లక్షలు తీసుకుని జంప్ అయిపోలే? అబ్బో దొబ్బేసాం. మరి 5 లక్షలు ఎక్కడ, ₹1,00,00,000 ఎక్కడ? సార్ నా మాటిని కాల్చిపడదు సార్, దరిద్రం. మీరా డబ్బా నా దగ్గర ఉంటే నన్ను ఎందుకు చంపుతారా సార్? వీడిని కాల్ చేయండి సార్, టప్పి మని. డ్రామాలు అయిపోయినాయి. డబ్బా ఎక్కడ? నా ఇంట్లో ఉంది సార్, గుంటూరులో. తేడా వచ్చిందో పోద్ది. నీకే? ఇద్దరిది. ఓ పదండ్రా. హలో, ఓయ్, ఎక్కడికి? ఏంది ఏంది మీ మానాన్న మీరు వెళ్ళిపోతే మాకు అట్లా ఇప్పుతాడు? ఎవడు ఇప్పుతాడు? రే మీరిద్దరు కొంచెం ఏమనుకోపోతే ఆ కట్లేపండ్రా. జీవితం గుంటూరు వచ్చినప్పటి నుంచి నువ్వేనా అన్నావు అనుకున్నాను. ₹1,00,00,000 అన్నా. ఏం ₹1,00,00,000 రా నా పిండాకుడు? అసలు ఆ డబ్బా గురించి నాకు తెలియదురా మగడా అంటుంటే. అవునవును, తెలియకుండా దొబ్బేసాం మరి ₹1,00,00,000. నారాయణ నారాయణ. ఇంత వల్గర్ లాంగ్వేజా భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ నారాయణ, ఏమిటి నాపై యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని పంపుతావా? ప్రభు శాంతము శాంతము. మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా, అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికి. మరి మీ కూతురు కన్నా అందగత్తే ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా. అందుకని అలా చేసి తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి, నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింకా వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. నాన్న కడుగు, నాన్న కడుగు, నాన్న కడుగు. ఎండిపోతుంది నాన్న, కడుగు నాన్న. రేయ్ ఎండిపోతుందట, వెళ్ళి కడిగితే నీ సొమ్మేం పోయిందిరా యథోసొచ్చినోడా. ఎందుకు కడుగుతారే, ఎందుకు కడుగుతారే? రై నడ్డి కింద 4 ఏళ్ళు వచ్చినా ముడ్డి కడుక్కోలేని ఎడ్డి నా కొడక. నీకంటే గడ్డి తినే గొడ్డు నాయన రా. రై ఈ రోజు నువ్వు ముడ్డి కడుక్కుంటే బడికెళ్తావు, లేదా గుమ్మం దగ్గర ముడ్డితో ఎండిచావు. నోర్మయ్యరా, నోర్మయ్యి. పిల్లలతో అట్లాగైనా మాట్లాడేది? వెళ్ళి కడుగు, వెళ్ళు. నువ్వేం ఎలగబడుతున్నావే రాసకార్యాలు? నువ్వు వెళ్ళి కడగొచ్చుగా. నాకు నాయన మొద్దు, నూనెంటుకుంటది, నాకు నువ్వే కడగాలి. నీ అమ్మ కడుపుకోవాలా? ఒరేయ్, నీకు మీ నాన్న ఎలా కడిగేవాడో వాడికి నువ్వు అలాగే కడగాలట. కొడుకు మనవడు మా ఇదర్స్ అంతా అందరూ దాపరించారు నా ప్రాణానికి. హాయిగా కోడల చేత చాకరీ చేయించుకొని కృష్ణారామ అంటూ ఉండాల్సిన ఈ వయసులో ముడ్లు కడిగే కర్మ పెట్టాడా దేవుడు నా కర్మ. నాన్న ఎండిపోతుంది నాన్న, కడుగు నాన్న. రై నువ్వు గొంతెత్తావంటే ముడ్డి పేలిపోతాయి. ఒరే గిరిగా,
సార్ నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ఇంట్లో ఉంటే షాప్ ఎవరు తీస్తాడా? నీ బాబు తీస్తాడా? బయలుదేరుతాను సార్, బయలుదేరుతాను. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో షాప్ తీయలేదనుకో నీకు పేలుద్ది ముడ్డి. అలాగే సార్, అలాగే సార్. ఒరేయ్ వాడి ముడ్డి అంటే కడగరా, చంపుతున్నాడు. కడిగే నాన్న, బడికెళ్ళాలి. ఏమయ్యా ఆ రోజు నువ్వే కదా రమ్మన్నావు? ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నానుగా. ఇన్నాళ్ళు గారు ఇంకో 2-3 రోజులు ఓపిక పడితే నేనే ఇచ్చేతగా. ఇవ్వకపోతే క్యారేజ్ లగేజ్ కింద అమ్మైనా సరే మీ అప్పు తీర్చేస్తాడు. నీతికి నిజాతికి తన ప్రాణాలు ఇస్తాడు కదా బాబురావు అన్న. నువ్వు నోరు మూయవా. ఇంకెన్నాళ్ళు 2-3 రోజులేగా ఓపిక పట్టండి, నేనే ఇచ్చేతగా. అప్పుడు కూడా ఇవ్వకపోతే చాలా తేడాలు వస్తాయి. పదండ్రా. అదిగో రెండో కృష్ణుల రెండో హరిశ్చంద్రుడు ఎంటర్ అయ్యాడు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళేవరా? నాయక్ చెల్లి పెళ్లి ఎల్లుండే, డబ్బు కోసం. ఊరుకో యాదవ్ డబ్బు. ఇక్కడ వాక్ నిజాయితీ, స్లీప్ నిజాయితీ, ఈట్ నిజాయితీ, డ్రింక్ నిజాయితీ. శ్యామ్ గోలా, కోకో కోలా ఎంజాయ్. అదిగో ఫోన్ కూడా మోగింది. కబీరా అంటాడు. చెప్పేస్తా. ఒరే కబీరా, ఇక్కడ చాలా మంది నిజాయితీ పనులు ఉన్నారా. వాళ్ళు దానికోసం ఫకీర్లేని అవుతారు గాని నిజాయితీని మాత్రం వదులుకోరు. కాబట్టి పాపను కోసేసి కుక్కలకి మీ ఇంటి ఎదురుకున్న పిల్లలు కూడా వేసేమని చెప్పేస్తా. నేను రెడీ. నేను రెడీ. హలో, నేను దేవి ప్రసాద్ని. హలో దేవి, నేను సుందర్రావుని మాట్లాడుతున్నాను. ఈ రోజు చేప ధర ఎలా ఉంది? ఎవడో చేపల ధర ఎంత ఉందని అడుగుతున్నాడు. ఇంకోసారి ఫోన్ చేసావంటే రొయ్యల మిసంతో ఊరేసి చెప్తా. దొంగనాయలా పెట్టే ఫోన్. కబీరా స్పీకింగ్. కబీరా చెప్పు. నీ మనవరాల్ని దక్కించుకోవడానికి చివరి అవకాశం. రేపు సాయంత్రం 7 గంటలకు 20 లక్షలతో ఊరు బయట మూతపడిన ఫ్యాక్టరీ దగ్గరికి రా. మళ్ళీ పోలీసులంటూ నాటకాలు ఆడావనుకో, నీ మనవరాల్ని కుక్కలకి వేస్తాను. అర్థమైందా? అర్థమైంది. హలో, కబీరా స్పీకింగ్. నీ మనవరాల్ని రక్షించుకోవడానికి ఇది నీకు ఆఖరి అవకాశం. ఈసారి నీ మనవరాల్ని విడిపించుకోవడానికి రేటు డబుల్ అయింది. రేపు రాత్రి 8 గంటలకి ప్యారడైజ్ స్టేడియం వెనక్కి 40 లక్షలు తీసుకుని రావాలి. ఏదైనా తోక జాడించాలని చూసావో నీ మనవరాలి గతి ఏమవుతుందో నీకు తెలుసు కదా? తెలుసు. నీకు దండం పెడతాను. నా మనవరాలు నేను చేయను. మీరు అడిగిన 40 లక్షలు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. నారాయణ నారదా మీరా? ప్రభువుల ఆటపాట ఎలా ఉన్నది గుప్తా? ఈ జంటను చూస్తుంటే వివిధ భంగిమల్లో చూడ ముచ్చటగా ఉంది కదా స్వామి. ముదురులేంత ముచ్చట కొలిపితే ఆ గదలో ఉన్న లేత జంట ఇంకెంత రెచ్చిపోయి ఉంటారంటావు? గదలో లేత జంట, లోపల ఇద్దరు స్త్రీలే కదా. మీరు నాలికలు నాసికలు కొరుక్కోనక్కర్లేదు గుప్తా గారు, నాకంతా తెలిసినది. తెలిసిపోయింది అంటే మా ప్రభువుల వారు నాకు పోయినట్టేనా? పోయినట్టు కాదు, ఇప్పుడే మొదలవుతున్నా. లోపల గదలో యమజతో పాటు ఉన్నది యముడుకోకాలనుకున్న పెట్ట కాదు, యమజ ప్రేమించిన నరుడు, ఈ యముడికి మొగుడు. అప్పనారాయణ, లోపల కత్తిరినా కాదా? కాదు, కాకరకాయ. అవును, మీ ప్రభువుల వారు చీర కనిపించగానే స్త్రీలింగమో పుంలింగమో చూడకుండా ఆలింగనానికి ఎగబడతారు కదా. కత్తిరిస్తే ఆ నరుడు గదలో యమజతో భజనే. ప్రభు 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 బుర్ర పోయిందా? నేను చెప్పేది వింటే మీకు పోద్ది. గదలో ఉన్నది కత్తిరినా కాదు, కాకరకాయ. స్వామి ఏమైనది? దేవి, నీవు ఇంటికి వెళ్ళము. ఆ పాపి ఆచుకు తెలిసినది, వెళ్ళి శిక్ష అమలు చేయలేను. గిరనా, గిరనా, లే లే గిరనా, లేనా.
ఏమైందిరా పదా? ఎక్కడికి వెళ్ళమంటావు? జోబులో ఏమో పైసా లేదు, వేసుకోవడానికి ఏమో బట్టలు లేవు. ఇంకో ఈ 200 ఉంచు. చా, ఈ 200 తీసుకుని అమెరికా వెళ్ళిపోమంటావా? ఇదిగో ఈ 200 లోపల పెట్టు, ఇవి కూడా పెట్టు. నువ్వేమో ఎంచక్క 5 లక్షలు వడ్డీకి తిప్పుకుంటూ బతికాయి, నేనేమో 200 ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక పిచ్చిక్రాక్ అయిపోయి రోడ్డు మీద తిరిగేస్తుంటాను. అర్థమయ్యేటట్టు చెప్పు. నీ 5 లక్షలు ఉన్నాయి కదా, మరి వాటిలో కొంచెం నాకు ఇస్తే నేను కూడా వడ్డీకి తిప్పుకుని బతికేయచ్చు కదా. కొంచెం అంటే ఎంత? సగం. సగమా? నాకు పిల్లలు ఉన్నారా? నాకు పెళ్ళం ఉందన్నా. ఇది ఇప్పుడు వచ్చిందిరా? ఇప్పుడే వచ్చేటప్పుడు దారిలో గుడి కనిపిస్తాను. సరే పద పద, బస్సుకి టైం అయింది. తమ్ముడు స్కూల్కి రావట్లేదు. అన్ని అబద్ధాలు, నేను వెళ్తున్నాను. వచ్చావా మదనష్టప్స్ వచ్చినాడు. ఎక్కడ తిరిగి చస్తున్నావో? నా మోకాళ్ళ నొప్పికి మాత్ర ఇవ్వకపోతే ఏవో 4 మాత్రలు మింగి గుట్టుకోమంటాను చెబుతున్నాను. ఒరేయ్ కన్న తల్లిని పట్టుకొని అన్ని మాటలు అంటావురా? ఒరే పెద్దోడా, ఆ సీసాలోని మాటలు ఇటు పట్టురారా, 4 నా మొఖాన్ని కొట్టు. ఇదిగారా 2 లక్షలు లెక్క పెట్టుకో. నాయనమ్మకేదో అయింది, నువ్వురా. ఏమైందిరా? ఏమో ఏమో, నువ్వురా నాన్న. పదా. ఉసాయ్ ఉసాయ్, ఏం చేసావురా నువ్వు? నేనేం చేయలేదు నాన్న, మాత్రలు అడిగితే డబ్బాలోంచి ఇచ్చా. ఈ డబ్బా విలువెంతో తెలుసురా నీకు? ₹1 కోటి. ₹1 కోటి? ₹1 కోటి! అమ్మ బయలుదేరవే, పిల్లలు తీసుకుని బయలుదేరవే. ఎక్కడికి రా? మన ఊరికి. ఒరే పెద్దోడా, మీ నాన్న నన్ను ఎలాగో చంపేస్తాడు కానీ ఏదన్నా ఒక మాత్ర ఇచ్చి పుణ్యం కట్టుకోరా. నాయనమ్మా, ఈ సంచిలో టాబ్లెట్లు వేస్తున్నానే, నీకు నచ్చింది నువ్వు తీసుకో. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించు బాబాయ్. చిత్రగుప్త ప్రభు, ఏమి ఆ మానవుడి మతము? వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురి మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. ఆ 2 ఆయుధాలు చాలు ప్రభు గెలవడానికి. సంభవమే. నారాయణ నారాయణ. విరుపులకి అరుపులకి ఇది సమయం కాదు ప్రభు. సంయమనంతో ఉండడమే మంచిది. ఎటులా ఎటులా నేటి నుంచి 10వ దినం గడిచిన ఏమి వచ్చునో మరచిత్రా. 11వ దినం తొక్కలో లెక్క. ఏం కాదా? నేను అడిగినది ఎన్నో దినము అని కాదు, ఆ దినము ఏమి అని. ఆదివారం అమావాస్య అయితే మనతో సమానమైన శక్తులు ఉండడం వలనే కదా ఆ నరుడు మీతో వాదించినా వాయించినా చెవులతో వినడం తప్ప చేతలతో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఈ అమావాస్య అష్టదిక్పాలకులు ఏకమై ఒకే శక్తిగా ఏర్పడు అమావాస్య అని మరచిత్రా. ఆయనచో మీ శక్తితో ఆ నరుడిని ఒక ఆట ఆడించెదరు. అప్పటి వరకు వాడు వీరితో ఆడుకున్నాడు. తప్పదు. వాడు ఆడినా పాడినా అన్ని కూర్చొని అని వీరు అంటున్నారు ప్రభు. నారాయణ నారాయణ. అనుకుందంట 20 లక్షలు వచ్చిందంట. 40 లక్షలు. నేను చెప్పలేదా ధనలక్ష్మి రావాల్సిన టైం వస్తే ఇంటి కప్పు పాల్గొట్టుకున్నా చెప్పరా ధనలక్ష్మి? ఇదేరా ఇదే రేపటి స్కాచే. హే రాజు అమ్మా, ఎక్కడున్నారు అమ్మా? డిస్టర్బ్ చేయకు. 1 కాదు 2 కాదు 40 లక్షలు వాడు లెక్క పెట్టాలి కదా. రే కొన్ని మమ్మల్ని కూడా లెక్క పెట్టనివరా? రే రాజు
రాజు రాజు రాజు రాజు నాన్న రాజు రాజు రే రాజు 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 జో రాజు రాజు ఎక్కడ తగలేదావురా హలో అక్కడికి రాజు వచ్చాడా మేడం? ఎంతసేపు అయింది? ఏమైందమ్మా? వాడేడి ఆశ్రమం నుంచి వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళి 5-6 గంటలు అవుతుందంట. ఏమిటో అనేది బాబురావు, వాడు మనల్ని మోసం చేశాడు, డబ్బులతో పారిపోయాడు. వాడు నమ్మి ఎంత కష్టపడిచ్చినందుకు తగిన శాస్త్రం చేశాడు రా, తగిన శాస్త్రం చేశాడు. పోలీసులు మధ్య నిజంగానే చెయ్యి. బాబురావున్న సక్సెస్, గ్రాండ్ సక్సెస్. 40 లక్షలు. ఏంట్రా 40 లక్షలు రావడం కలనుకుంటున్నారా? కాదు, నిజం, నిజంగానే నిజం. ఇంకా మిడిల్ క్లాస్ స్పేషల్ ఏంట్రా బాబు? మార్చండి రా. మనమేమీ తప్పు చేయలేదు, మనం గెలిచాం. గెలుపు 1,00,000 తప్పుల్ని కప్పుతుందిరా. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళేవరా? అదా, ఓకే చెప్తామేనండి. ముందుగా పాప నాయక్ దగ్గరికి వెళ్ళండిరా. తను 30,000 బాకీ తీర్చేసా. అమ్మని తెచ్చా, బయట కారులోనే ఉంది. నువ్వు ఇచ్చావే నీ డొక్కు కారు, అది పంచర్ అయితే ఆ పంచర్ వేసుకురావడం చచ్చిచ్చాడు 5-6 గంటలు పట్టింది. దాట్స్ ఇట్. అన్నట్టు వస్తూ ధనలక్ష్మిని కూడా తీసుకొచ్చా. అదిగో. మరి రూమ్ లోంచి నీ సూట్ కేసు ఎందుకు తీసుకెళ్ళేవరా? దాంట్లో మా ఇంటికి అయితే ఉన్నాయి. మా ఇంటిని కూడా విడిపించేసా. మిగిలిన డబ్బులు మన ముగ్గురికి సమానంగా బాబురావు పంచాడు. మరి నీ సూట్ కేసు తీసుకెళ్లేసరికి మమ్మల్ని మోసం చేసావనుకుని పోలీసులకు ఫోన్ చేసావరా? ఎంత పని చేశారా? మా లాంటి ఆ దేవుడు డబ్బు ఇవ్వండి అంతేగారా? మనసులు మారితే మనుషులు మారుతారు. 40 లక్షలు నోటికి ఆ తొట్టి సూట్ కేసు ఎందుకని ఒక్కడైనా ఆలోచించారా? చెట్టంత కొడుకుని ఎందుకంటారో తెలుసా? వృద్ధాప్యంలో నేర్నిస్తాడని. కానీ ఇప్పుడు భగవంతుడా, నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. బయట కారులో అమ్మ ఉంది. నన్ను ఏం చేయమంట? మనల్ని పోలీసులు తీసుకెళ్ళటం, అమ్మ చూస్తే గుండె పగిలి అమ్మలారా, కమిషనర్ గారు, మమ్మల్ని తోటి దారకుండా తీసుకెళ్ళండి. చూడు, మిస్టర్ ప్రకాష్, వీళ్ళు నేరస్తులు కాదు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు నేనే గిఫ్ట్ గా ఇచ్చాను. వీళ్ళు నా మనవరాలను రక్షించడానికి ఎంతో శ్రమ పడ్డారు. ఆ విషయం మా పాపే చెప్పింది. సార్, మీరు చేసిన తప్పే సార్.
కానీ ఆ తప్పు కారణం ఈ అదవ టెలిఫోన్ డైరెక్టరీ. అదంతా నాకు తెలుసులేవయ్యా. కమిషనర్ గారు ఈ వ్యవహారం చూడండి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వదలక చేస్తావా? లోపల ఫోన్ మోగుతుంది. మీకోసమే ఏంటంటే పరిగెత్తండి, పరిగెత్తు. హలో, Bira speaking. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చాం, నీ గెస్ట్ హౌస్కి వచ్చాం, నీ వాళ్ళను చిత్తంగా బాధ్యం. ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. చెట్టుకు చీరగట్టినా ఎగేసుకుంటూ వచ్చే మీలాంటి మగాళ్ళున్నందువల్లే మా లాంటి వాళ్ళని లోకం నీచంగా చూస్తోంది. నీలాంటి నీచుల్ని అస్సలు బతకనివ్వకూడదు.